హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనకి ఇచ్చిన లీట్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ రోజు మనకి ఇచ్చిన ప్రాబ్లం పేరు పాస్కల్స్ ట్రయాంగిల్. సో మనకి ఈ ప్రాబ్లం లో ఒక ఇంటీజర్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ ఆ ఇంటీజర్ ప్రకారంగా మనం అన్ని రోస్ ఉన్న ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఇచ్చారు. ఈ ఇమేజ్ లో మనకి ఇచ్చిన పాస్కల్స్ ట్రయాంగిల్ లో 5 రోస్ ఉన్నాయి. సో మన ఇంటీజర్ 5 ఇచ్చారు కాబట్టి మనం 5 రోస్ ఉన్న పాస్కల్స్ ట్రయాంగిల్ క్రియేట్ చేసి దాన్ని రిటర్న్ చేయాలి. సో పాస్కల్ ట్రయాంగిల్ మనం ఏ విధంగా రిటర్న్ చేస్తాం? ఒక 2 డైమెన్షనల్ లిస్ట్ లాగా క్రియేట్ చేసి రిటర్న్ చేస్తాం. ఓకే, సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏంటంటే పాస్కల్స్ ట్రయాంగిల్ కి ఎవ్రీ రో ఇన్ పాస్కల్స్ ట్రయాంగిల్ దాని ఫస్ట్ ఎలిమెంట్ ఇంకా లాస్ట్ ఎలిమెంట్ ఆల్వేస్ 1 ఉంటుంది. ఓకే, ఫస్ట్ సో ఏ రో అయినా తీసుకోండి పాస్కల్స్ ట్రయాంగిల్ లో, దానిలో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ 1 ఉంటుంది. ఇంకా అదర్ ఎలిమెంట్స్ ఏ విధంగా వాటి వాల్యూస్ జనరేట్ అవుతాయంటే, దాని సపోజ్ ఇక్కడ థర్డ్ రో తీసుకున్నాం అనుకోండి. ఈ థర్డ్ రోలో ఉన్న మిడిల్ ఎలిమెంట్ ఏ విధంగా ఫిల్ అవుతుందంటే, థర్డ్ రోలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇనిషియల్లీ 1 ఉంటుంది ఫస్ట్ అండ్ లాస్ట్ లో. సెకండ్ ఎలిమెంట్ వేకెంట్ గా ఉంటుంది. సో సెకండ్ ఎలిమెంట్ వాల్యూ ఎలా ఫిల్ అవుతుందంటే, దాని యొక్క ప్రీవియస్ రోలో ఉన్న వాల్యూస్ 2 తీసుకొని, ఓకే, ఆ రెండు వాల్యూస్ ఒక సమ్ చేసి అక్కడ సేవ్ చేస్తుంది. సో ఏ విధంగా వాల్యూస్ ప్రీవియస్ రోలో వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారో కనిపిస్తుంది కదా, ఆ విధంగా అన్నమాట. ఓకే, సో ఈ ఎడిషన్ ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుందో మీరు ఒకసారి చూస్తే, ఇక్కడ ఫస్ట్ సెకండ్ రో చూస్తే ఎడిషన్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది. సెకండ్ అండ్ థర్డ్ రో కేసు చెప్తున్నాను. సెకండ్ రో లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకొని సెకండ్ పొజిషన్ లో సేవ్ చేస్తున్నాడు. అక్కడతో థర్డ్ రో అయిపోయింది. ఓకే, ఇప్పుడు 3 and 4 కొద్దాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకొని థర్డ్ రోలో, ఫోర్త్ రోలో సెకండ్ పొజిషన్ లో అప్డేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫస్ట్ 2 అయిపోయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ 2 అంటే 1,3 ఉంచి 1,2 ఇండెక్సెస్ దగ్గర థర్డ్ రోలో 1,3 అంటే 0,1 దగ్గర ఉన్న వాల్యూస్ ని యాడ్ చేసి ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 1 దగ్గర అప్డేట్ చేస్తున్నారు. ఓకే, ఆ విధంగానే ఇప్పుడు ఈ థర్డ్ రోలో 1,2 ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూస్ ని యాడ్ చేసుకొని ఫోర్త్ రోలో సెకండ్ ఇండెక్స్ దగ్గర అప్డేట్ చేస్తున్నారు. ఓకే, సో ఆ లాజిక్ ప్రకారంగా మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం పాస్కల్స్ ట్రయాంగిల్. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్లీ నేను ఒక రిజల్టెంట్ అరే తీసుకుంటాను. దీని లోపల ఫస్ట్ లైక్ టాప్ మోస్ట్ రో ఉంటుంది, విచ్ ఈస్ 1, ఒకటే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క రోని క్రియేట్ చేసి ఆ రిజల్ట్ అనే వేరియబుల్ లోకి యాడ్ చేసుకోండి. రిజల్ట్ అనే లిస్ట్ లోకి యాడ్ చేసుకుంటాను. ఓకే, రీచ్ ఐ ఇన్ రేంజ్. నేను ఇప్పుడు ఎన్ని రోస్ క్రియేట్ చేయాలి? నేను ఇప్పుడు నమ్స్ రోస్ -1 అని, ఎందుకంటే ఇనిషియల్లీ నేను ఆల్రెడీ ఒక రో క్రియేట్ చేసేసుకున్నాను కాబట్టి నేను ఆ తర్వాత నుంచి లైక్ ఫస్ట్ రోని మళ్ళీ క్రియేట్ చేయవసరం లేదు. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు న్యూ రోని క్రియేట్ చేస్తుంది. న్యూ రో ఏంటిది? ఇట్స్ ఎ లిస్ట్. ఇనిషియల్లీ లిస్ట్ మొత్తంలో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రాపర్టీ ఏంటి? పాస్కల్స్ ట్రయాంగిల్ కి మీరు కొత్త రో క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క సైజు ప్రీవియస్ రో కంటే ఒకటి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ప్రీవియస్ రో కంటే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్ లెంత్ తీసుకోవాలి. దేని లెంత్? ప్రీవియస్ కాదు, లాస్ట్ లిస్ట్. మన లాజిక్ ప్రకారంగా లాస్ట్. ఓకే, ఇనిషియల్లీ నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ రో ఉంది. ఫస్ట్ రో ఈజ్ ఆల్సో లాస్ట్ ఎలిమెంట్ ఇనిషియల్లీ. ఓకే, సో నేను దీనికి -1 అని పెడతాను లాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయడానికి. ఆ తర్వాత నేను ఈ న్యూ రోని అపెండ్ చేసిన తర్వాత ఈ లిస్ట్ కి అప్పుడు నా ఈ సెకండ్ రో అనేది లాస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, ఆ విధంగా దాని యొక్క లెంత్ తీసుకొని +1. ఓకే, గుడ్. నౌ ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ, ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు 1 ఉంటుంది పాస్కల్స్ ట్రయాంగిల్. ఓకే, పాస్కల్స్ ట్రయాంగిల్. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఇప్పుడు సెకండ్ కేస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇనిషియల్లీ ఎలా క్రియేట్ అయింది? అరే -1, -1, -1
ఇప్పుడు సెకండ్ రో క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ -1, -1. ఓకే. ఆ తర్వాత ఈ 2 ఆపరేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ 1, 1. సో ఇక్కడ ఇది 1 అయిపోతది. ఇది 1 అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ విధంగా ఉంది. సో సెకండ్ రో ఇది యాక్చువల్లీ చూడడానికి సెకండ్ రో లాగే ఉంది. సో సెకండ్ రోలో ఉంది కాబట్టి మనం రిజల్ట్‌లోకి యాడ్ చేసేసుకుందాం. ఓకే. రిజల్ట్‌లోకి యాడ్ చేసేసుకుందాం. ఇది బావుంది. లాస్ట్‌లో రిటర్న్ చేద్దాం రిజల్ట్‌ని. సో ఇక్కడ సెకండ్ రో ఓకే బావుంది. వాట్ అబౌట్ థర్డ్ రో, ఫోర్త్ రో వాటన్నిటిని జనరేట్ చేయాలి కదా! వాటిని ఎలా జనరేట్ చేస్తామని. సో ఇక్కడ సెకండ్ రో ఒక స్పెషల్ కేస్ అన్నమాట. సెకండ్ రోలో నీకు మిడిల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో నీకు ఎడిషన్ ఆపరేషన్ చేయవసరం లేదు. ఎడిషన్ ఆపరేషన్ వేటికి చేయాలి? ఎప్పుడైతే ఆడిచ్చిన నమ్స్ రో అనేది మోర్ థాన్ 2 ఉందో అప్పుడే ఆ ఆపరేషన్స్ చేయాలి. ఎందుకంటే మోర్ థాన్ 2 రోస్ ఉంటేనే కదా ఆపరేషన్స్ చేసేది. ఎడిషన్ ఆపరేషన్స్. ఇక్కడ సెకండ్ రోకి, ఫస్ట్ రోకి ఏమైనా ఎడిషన్ ఆపరేషన్స్ జరుగుతుందా? జరగట్లేదు గదా! దాని యొక్క కింద రోస్ లోపల ఎడిషన్ వాల్యూస్ జరుగుతుంది. ఓకే. ఎడిషన్ ఆపరేషన్స్ జరుగుతుంది. సో ఇక్కడ కండిషన్ రాస్తాం. ఇఫ్ ఆహ్, నమ్ రోస్ ఈస్ గ్రేటర్ థాన్ 2 అయితేనే ఎడిషన్ ఆపరేషన్స్ చేయాలి. ఓకే. నేనిక్కడ ఆహ్, ప్రీవియస్ ప్రీవియస్ రో అని క్లారిటీ కోసం తీసుకుంటున్నా. ప్రీవియస్ రో అని. ఓకే. ప్రీవియస్ రో అంటే ఏముంటుంది? ప్రీవియస్ రో అంటే ఏముంటుంది? ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉందో అదవుతుంది. ఓకే. ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉందో అదవుతుంది. సో ఏంటది? ఆర్ఎస్‌లో లాస్ట్ ఎలిమెంట్. ఓకే. ఇప్పుడు ఈ లాస్ట్ ఎలిమెంట్‌లో నేను ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్‌లో 2 ఎలిమెంట్స్ ఉంటే ఒక ఆపరేషన్ జరుగుతుంది. ఓకే. లాస్ట్ ఎలిమెంట్‌లో 3 ఎలిమెంట్స్ ఉంటే 2 ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్‌లో 4 ఎలిమెంట్స్ ఉంటే 3 ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. మళ్ళీ చెప్తున్నాను చూడండి. లాస్ట్ ఎలిమెంట్ అంటే సెకండ్ రో చూస్తున్నా. సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో థర్డ్ రోలో 1 ఎడిషన్ ఆపరేషనే జరుగుతుంది. ఓకే. అలాగే ఇప్పుడు ఫోర్త్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాం. లాస్ట్ రో ఏమైతది? థర్డ్ రో. ఓకే. థర్డ్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. అప్పుడు ఫోర్త్ రోలో ఎన్ని ఆపరేషన్స్ జరుగుతాయి? 2 ఆపరేషన్స్ జరుగుతాయి. సో ఎలా ఉంటదంటే నీకిక్కడ ఎడిషన్ ఆపరేషన్స్ ఈక్వేషన్ రాయాలంటే ఆహ్, యాడ్ ఆపరేషన్స్ ఎన్నుంటాయి? ప్రీ ప్రీవియస్ రో ఎలిమెంట్స్ ఎన్నుంటాయో ఎలిమెంట్స్ యొక్క కౌంట్ -1 ఎంతుంటుంది? ఓకే. ఇన్ని యాడ్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఐ హోప్ ఈ ఈ లాంగ్వేజ్ మీకు అర్థమైతుందో లేదో తెలీదు. కానీ నా పాయింట్ అయితే అర్థమైందనుకుంటున్నాను. ఎన్ని యాడ్ ఆపరేషన్స్ చేయాలి? ఒక కొత్త ఏమంటారు? ఒక కొత్త రోని క్రియేట్ చేసేటప్పుడు దాని లోపల ఎన్ని యాడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయో చెప్తున్నాను. ఓకే. సో దాని ప్రకారంగా నేనిప్పుడు లాజిక్ రాస్తాను. ఏమవుతుంది? జే ఇన్ రేంజ్ లెంగ్త్ ఆఫ్ res సారీ 1 సారీ అది సారీ లెంగ్త్ కాదు. నేను ఏమని తీసుకున్నా ప్రీవియస్ ఓకే. ప్రీవియస్ ఎలిమెంట్‌లో ఏం చెప్పా ఇక్కడ యాడ్ ఆపరేషన్స్ ఎన్ని జరుగుతాయి? ఈ ఫర్ లూప్ లోపల అన్ని యాడ్ ఆపరేషన్సే జరుగుతాయి. ఓకే. యాడ్ ఆపరేషన్స్ ఎన్ని జరుగుతాయి? ప్రీవియస్ ఎలిమెంట్స్ యొక్క కౌంట్ దట్ మీన్స్ ఇక్కడ లెంగ్త్ ఓకే. లెంగ్త్‌కి -1 ఉంటాయి. సో ఓకే. అన్ని యాడ్ ఆపరేషన్స్ జరుగుతాయి. సో ఇక్కడ -1 రాస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీని లోపల నేను న్యూ రో లోపల ఎక్కడ అప్డేట్ చేస్తాను? ఇక్కడ మీరు గమనించుంటే ప్రీవియస్ రోలో జీ ఆహ్, ప్రీవియస్ రోలో 0th పొజిషన్ అండ్ ఫస్ట్ పొజిషన్‌లో ఒక వాల్యూస్ తీసుకెళ్ళి న్యూ రో లోపల ఫస్ట్ పొజిషన్‌లో అప్డేట్ చేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే న్యూ రో లోపల మన ఇక్కడ ఇప్పుడు మన ప్రీవియస్ ఎలిమెంట్స్ లోపల ఇండెక్సింగ్ ఎప్పుడు 0 తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. కానీ న్యూ రో లోపల ఇండెక్స్ +1తో స్టార్ట్ అవుతుంది. సో న్యూ రో లోపల ఇక్కడ ఏమి ఇండెక్స్ మనకి j+1 ఈక్వల్స్ టు res అంటున్నాను మళ్ళీ ప్రీవియస్ ఆఫ్ j ప్లస్ ప్రీవియస్ ఆఫ్ j+1 ఓకే. ఇవ్
సో, ఇక్కడ ప్రీవియస్ ఆఫ్ జే అంటే, ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. ప్రీవియస్ జే+1 అంటే సెకండ్ ఎలిమెంట్. అద్ ఆ విధంగా అన్నమాట. ఎవ్రీ సింగిల్ టైమ్ ఇది ఇటరేట్ అవుతూ వెళ్తూ ఉండే టైంకి ఇవి ఇక్కడ గిఫ్‌లో చూపిస్తున్నట్టుగానే సెలెక్ట్ అవుతూ వెళ్తాయి. ఓకే. సో, ఓకే. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. వేర్ డిడ్ ఐ గో రాంగ్? ఓహ్! సారీ. ఇక్కడ ఇన్ పెడతాం మర్చిపోయాను. సారీ. మై బ్యాడ్. మళ్ళీ ఇక్కడెక్కడ తప్పయిపోయింది. ప్రీవియస్ రో సారీ. నాకు చాలా టైపోస్ చేశానిక్కడ. నేను ప్రీవ్ అని అనటం నాకు బాగా అలవాటయిపోయింది. ఓకే. సో, ఇలాంటి మిస్టేక్స్ మనం కోడింగ్ ఇంటర్వ్యూస్‌లో చేయకూడదు. ఇలాంటివి చేస్తే మన మీద కాన్ఫిడెన్స్ పోతుంది. ఓకే. ఇంటర్వ్యూ‌కి మన మీద కాన్ఫిడెన్స్ పోతుంది. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేస్తాను. సో, ఆల్ దట్ అందుకే ఎప్పుడు రన్ చేసే ముందు మన కోడ్ అంతా పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు తీరా చూస్తే నా నా కోడ్ సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, లైక్ నా అప్రోచ్ అర్థం కాకపోయినా, లేకపోతే ఇంకా క్లారిఫై చేయ చేయాలని చెప్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.